అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రజలను నట్టేట ముంచారని రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు. వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద చంద్రబాబు సూపర్ 6 పథకాల పోస్టర్లను దగ్ధం చేశారు. అనంతరం సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో బాండ్లు కేవలం చలి కాసుకోవడానికి తప్ప దేనికి పనికిరావన్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు, మహిళలు భారీగా తరలివచ్చారని, ఇంతమంది తరలి రావడమే చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని, మహిళలు ఈ పాలనను అసహించుకుంటున్నారని పూజిత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోసపు మాటలు చెప్పి, అబద్ధాల హామీలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కి 2 ఏళ్ళు. దాని సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఈరోజు అందరం కలిసి ర్యాలీగా వచ్చి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో అవి చలి కాల్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాని బాండ్లు అన్నీ తగలబెట్టేసి వాళ్ళు చేసిన మోసం ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పుకోవడానికి ఈరోజు అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎర్రటి ఎండ, దాదాపు ఎవరు బయటికి రావాలని కూడా కోరుకోరు. ఎంత మనుషులు అసంతృప్తి ఉంటే, ఎంత నిరసన తెలపాలనుకుంటే ఈరోజు ఇంత ఎండలో కూడా బయటకు వచ్చి మహిళలు సైతం ఈ పాలన నుంచి అసహించుకుంటున్నాం, ఈ పాలన వద్దనుకుంటున్నాం అని చెప్తున్నారని చూస్తేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత స్థాయిలో ఫెయిల్ అయిపోయిందనేది మనం చూసుకోవచ్చు. హామీలు ఇచ్చాడు, 1 కాదు 2 కాదు, ఒక వర్గానికి కాదు, మహిళలకు అన్నారు, ఎస్సీలకు అన్నారు, ఎస్టీలకు అన్నారు, బీసీలకు అన్నారు, మైనార్టీలకు అన్నారు, రకరకాలైనటువంటి మాటలు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాము అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పెట్రోల్ ధరలు మెయింటైన్ చేస్తున్నాం మనం. మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది పెట్రోల్ ధరలు. మహిళలకి నేను సేఫ్ డ్రైవర్ని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి సేఫ్టీ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. బయట వదిలేయండి, బయట పనులకు వెళ్తారమ్మా, రాత్రులు పగలు కష్టము అని అనుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, వాళ్ళు ఉద్యోగం చేసుకునే దగ్గర గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా దిక్కు లేకుండా పోయిందే. ఒక పక్క మహిళల్ని మోసం చేస్తుంది, ఒక పక్క రైతులు పాపం విలవెల్లాడిపోతున్నారు. మీకు నీళ్ళు ఇస్తే వరి పండించుకోమని అని అడుగుతారు. అంటే ఏం చేయాలని చెప్పి, నీళ్ళు ఇస్తే పంటలు పండించుకోకుండా ఏం చేయాలి? పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధరలు. యూరియా సమస్య అయితే మనం అందరం చూసాము. ఒక పక్క మహిళలకి, ఒక పక్క రైతులకి, యువతని అతి దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు. ఫీజు రియంబర్స్మెంట్, పాపం చక్కగా చదువుకుంటే పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయింది. వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉంటే ఆ మెడికల్ కాలేజీని అమ్ముకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్, పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యము, వైద్యం మీద స్పెషల్ దృష్టి పెడతాము. చంద్రన్న బీమా అని కూడా చెప్పారు. అంటే చనిపోయిన వాళ్ళకు కూడా బీమా ఇస్తామని చెప్పారు. బీమా సంగతి దేవుడెరుగు. బతుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఆరోగ్యశ్రీ ఒక్కరికి సరిగ్గా రావట్లేదు. ఈరోజు మహిళలకు ఉండేటువంటి అవకాశాలు, డాక్టరా రుణాలు కానీ, లేకపోతే రైతులకు కానీ, లేకపోతే యువతకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ, లేకపోతే ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పినా తక్కువ. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారు బాధితులు అని అంటే, బాధితులు అందరూ వచ్చి ఎదురుగా నిల్చొని, అయ్యా నాకు గోల్డ్ మెడల్ ఉంటే బ్రాంజ్ మెడల్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా, కనీసం ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో జియోలు పాస్ చేసి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. దీనికంటే అన్యాయం ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారు. దానికి సంబంధించి ఎవరు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని లెక్క చేసే పరిస్థితుల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి 2 ఏళ్లుగా మీరు చేస్తున్నారు. 2 ఏళ్లుగా మీ వల్ల విసుగుపోయిన మనుషులు, 2 ఏళ్లుగా మీరంటే అసహ్యం వేసింది ప్రజలకి. 5 ఏళ్ళు అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లు అంటే కూడా భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ గెలుస్తారు. అది ప్రజల తీర్పు. ప్రజలు శాసిస్తారు మిమ్మల్ని.
అన్నా కానీ బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని ఏం చేయలేరు 5 ఏళ్ళు అన్నటువంటి ఆలోచనలో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజుకి పోరాటం చేస్తుంది. ఎప్పటికీ కూడా మీ మెడలు మంచి మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క చివరి రూపాయి మీ చేత కట్టించే బాధ్యత జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త తీసుకుంటాడని కూడా నేను ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.